వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుల కోసం గిట్టుబాటు ధరల విషయానికి వచ్చేసరికి చంద్రబాబు ప్రకటనలు మాత్రమే చేస్తారని, కానీ అమలు వైపు అడుగు కూడా వేయరని ఆయన ఆరోపించారు. ప్రతిసారి రైతుల సమస్యలు బయటపడితే చంద్రబాబు వెంటనే తిరుపతి లడ్డు లేదా మరో వేరే అంశం లాగి టాపిక్ ను డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఎల్లో మీడియా దాన్ని పెద్ద ప్రచారం చేస్తుంది. కానీ చివరికి రైతు బ్రతుకు మాత్రం బస్టాండ్లో పడినట్టే అవుతుంది అని జగన్ విమర్శించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్ లో మాట్లాడాడు అంటాడు. ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, హెక్టార్ కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్ కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయ్యినాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 డంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా గానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా గానీ డంకా బడా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు. దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాలి. ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అంటే 8 × 7 అంటే 5,600 కోట్లు. ఇచ్చింది కేవలం 700 కోట్లు. దాదాపుగా 4,900 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మరో 2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ప్రతి ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రెండు కలిపితే దాదాపుగా 6,000 చిల్లర కోట్ల రూపాయలు. పట్టించుకునే నాతుడు లేడు. నెలకు 1,500 ఇస్తానన్నాడు, సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో, ఏమన్నాడు, నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది. 72,000 ఈబీలోనికి బాకీ. 72,000 పరిస్థితి అంతే. ఆ చెల్లెమ్మకు బాకీ 36,000. ఆయన పరిస్థితి అంతే. 36,000. నెలకు 1,800 ఇస్తానన్నాడు. నెలకు 1,500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000. 2 ఏళ్ళు కలిపితే బాకీ. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి. పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్ ఇస్తా ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి. తీసేసినారు. అంటే 5 లక్షల కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు, మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు. గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి. రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి, శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి, అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్ కు 10,000 రూపాయలు చెప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో గ్యాంగ్. అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు, మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది. దేవుడు మొటికాయలు వేస్తాడు. ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నారు.